విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేయాలని కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డివైఎఫ్ఐ సిఐటియు కేవీపీఎస్ ఐద్వ సంఘాలు డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహం దగ్గర ప్లే కార్డ్స్ తో నిరసన తెలిపారు. 32 మంది ప్రాణ బలిదానంతో ఏర్పాటు అయిన విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం చూస్తున్నదని, విభజన హామీలలో ప్రధానమైన కడప ఉక్కును ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. సిఐటియు డివైఎఫ్ఐ కేవీపీఎస్ ఐద్వ మహిళా సంఘాల ఆధ్వర్యంలో కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని పోర్మామిల్ల రోడ్డు నందు ఉన్న గాంధీజీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్నీలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుపైన, కడప ఉక్కుపైన తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదని అన్నారు. నాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించి సాధించుకున్న విశాఖ ఉక్కును నేడు నష్టాలు వస్తున్నాయన్న సాకుతో కార్పొరేట్ శక్తులకు అమ్మే ప్రయత్నం వంటి కుటీల ప్రయత్నాలు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నదని అన్నారు. నాడు ప్రాణాలు పణంగా పెట్టి సాధించుకున్న విశాఖ ఉక్కు నేడు ప్రాణాలు అర్పించైనా ప్రైవేటీకరణ అడ్డుకుంటామని హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. అదేవిధంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఉంది. ఈరోజు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం ఆపాలి, కడప జిల్లాలో విశాఖ పరిశ్రమను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు అడుగుతున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఈరోజు ఒత్తిడి తీసుకొచ్చి విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయకుండా ఆపాలి. అదేవిధంగా ఈ రాష్ట్రం సంబంధించిన ఎంపీలు కూడా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పడేదని కూడా ఈరోజు